ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడు. వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయంను అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 105వ కీర్తన 17వ వచనము నుండి 22వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. జనము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతులను నేలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానినిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతను నియమించెను. దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఎలాగున్నది అని మనము గ్రహించటము దేవుని చిత్తంలో మనం ఉండి ఆయనతో నడిస్తే మాత్రమే తెలుసుకొనగలం. అనేక సార్లు మనం వెళ్తున్న పరిస్థితులు మనల్ని వచ్చి దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అన్న ప్రశ్నను మన హృదయంలో తీసుకొని వస్తాయి. అయితే దేవుని యందు నమ్మకముగా నడిచే వారికి ఆయన సహాయము ఎన్నటికీ తోడుగా ఉంటుంది. అది మాత్రమే కాదు, వారి పట్ల ఆయన కలిగి ఉన్న ఉద్దేశములోను తగిన సమయమున ఆయన నిర్ణయించిన సమయమున సంపూర్ణము చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉన్నది. యోసేపు తన యొక్క సహోదరుల ద్వారాగా అమ్మబడినాడు. అతన్ని ద్వేషించిన తన సహోదరులు అతని బానిసగా అమ్మివేసేదానికి అంగీకరించినారు. తాను బానిసగా వెళ్ళిన స్థలంలో దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు అక్కడ ఒక సమస్య ఆయన జీవితంలో వచ్చినది. తీసుకొని వెళ్ళి చెరలో వేసిన. నా జీవితం అంతా పోరాటముగా ఉన్నది, నా జీవితం అంతా సమస్యలుగా ఉన్నాయని ఎన్నడూ కూడా యోసేపు దాని గురించి ఆలోచించలేదు. ఆయన ఉన్న స్థలములో నా దేవునికి నేను ఎలాగూ నమ్మకముగా ఉండగలను, నన్ను ప్రేమించిన నా దేవునికి నేను ఎలాగూ విధేయునిగా ఉండాలి అని తన జీవితమును దేవునికి అంగీకారముగా ఉన్నట్లుగా జీవించడం చూస్తూ ఉన్నాం. ఆయన ఆ పోరాటంలో గుండా ఎందుకు వెళ్ళినాడు అని మనము చూసినట్టయితే ప్రభు ఒక ఉద్దేశము కలిగినాడు. నా ప్రజలైన వారు కరువు కాలమున ఐగుప్తు దేశమునకు వలస వస్తారు. ఇక్కడ వారికి ఆహారమును సిద్ధపరిచేదానికి, వారికి మాత్రమే కాదు జనులందరికీ ఆహారం సిద్ధపరిచేదానికి నేను యోసేపును నిర్ణయించి ఉన్నాను. తాను ఆ కార్యమును చేస్తాడు, అంతవరకు తాను సిద్ధపడతాడు అని ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే కరువు కాలమున తన ప్రజలను పోషించేదానికి ప్రభు ఎన్నుకున్న సాధనముగా మాత్రమే కాదు, ఆ దినములలో ఆ ప్రాంతంలో నివసించిన ప్రతి ఒక్కరికి ఆహారమును అన్నమును ఇచ్చిన వాడిగా యోసేపు మారినాడు. ఈ ఉదయ కాలమున నీవు నేను మన యొక్క తలంపుల చేత దేవుడు నాకు తోడుగా లేడు అనుకొనవచ్చు. కానీ ప్రభు యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల వేరుగా ఉంటుంది. మొదటిగా ఆయన యొక్క ఉద్దేశంను తెలుసుకునే దానికి మనం ప్రయత్నించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. యోసేపు దేవునికి నమ్మకముగా ఉన్నదాన్ని బట్టి, ఆయన జీవితంలో వచ్చిన పోరాటములన్నిటిలో నమ్మకముగా ఉన్నదాన్ని బట్టి, అంతము వరకు నమ్మకముగా జీవించాలని ఒక ఉద్దేశము కలిగి ఉన్నదాన్ని బట్టి ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. అతను ఉన్న స్థలమంతా దేవుని యొక్క సహాయం చూసినాడు. దేవుని యొక్క తోడును అతని జీవితంలో చూసిన వారు అతన్ని ప్రతిసారి హెచ్చించడం మనం చూస్తూ ఉన్నాం. అది పోతిఫర్ అవ్వచ్చు, అది ఫరో అవ్వచ్చు. దేవుని యొక్క ఆత్మ అతనికి తోడుగా ఉన్నదని గ్రహించిన దాన్ని బట్టి క్రమక్రమంగా రాజు అంతటి వాడిగా అతడు హెచ్చించబడినాడు. ఈ దినము నీ జీవితంలో కూడా అనేక సార్లు ఆలోచించవచ్చు, నేనెందుకు ఇలాగూ కష్టపడుతున్నాను, నా జీవితంలో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని నీ హృదయంలో తలంపులు రావచ్చు. నేను ఏం పొరపాటు చేశానని ఆలోచించవచ్చు. కానీ
ఇది ఒకవేళ దేవుడు నాకు అనుమతించినదేమో అని నీవు దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని సరిచేసుకునేదానికి ప్రయత్నించినట్లయితే నిజముగా నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన సహాయము నీకు తోడుగా ఉంటుంది. నిన్ను ఆశీర్వదించి నడిపించేవాడిగా, నీకు తోడుగా ఉన్నవాడిగా ప్రభు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయమున ప్రభు తన యొక్క చిత్తము నీ జీవితంలో సంపూర్ణము చేయాలంటే నువ్వు ఎటువంటి స్థితిలోనున్నా సరే, ఎలాంటి పోరాటం మధ్యలోనైనా సరే, దేవుని పాదములను విడువక ఆయనను హత్తుకున్న ఎడల తగిన సమయమున నీ జీవితమును అనేకుల మధ్యలో ఆయన మార్చి ఆశీర్వాదకరముగా చేయగలరని దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. చెరలో ఉన్నాడు, చెరలో ఒక వ్యక్తిని పంపించి అక్కడ దేవుడు ముందుగానే వారికి కావాల్సిన సమస్తమును సిద్ధపరిచినాడు అని చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. అతన్ని విడిపించి అనగా చెరలో నుండి బయటకు తీసుకొచ్చి అనేకులకు ఆహారము పెట్టేవాడిగా మాత్రమే కాదు, తన ప్రజలైన వారు అక్కడికి వచ్చినప్పుడు వారికి అన్ని కార్యములను సిద్ధపరిచి ఉంచినాడని మనము చూస్తూ ఉన్నాం. ఇలాంటి కృపను ప్రభు నీకు నాకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అయితే మనము ఎదుర్కొంటున్న సమస్యలను చూసి దేవునికి దూరముగా వెళ్లకుండా మనల్ని మనము కాపాడుకునే వారిగా, దేవునికి నమ్మకముగా జీవించేదానికి ప్రయత్నించే వారిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయ కాలంన నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో, పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవా, ఈ ఉదయ కాలంన మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు నాయన మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశంను బట్టి అనేక సార్లు మా జీవితంలో వస్తున్న నాయన పోరాటములు దేవా, అవి మమ్మల్ని నాయన పడద్రోసేలాగా ఉన్నప్పటికీ నాయన మేము నీవు నాయన మా పక్కన ఉన్నావని విశ్వసించి నీ వైపు చూడుటకు సహాయము చేయమని, నీ వాక్య ప్రకారం మేము నడుచుకొని నీవు నాయన మా కోసము కలిగి ఉన్న నాయన ఉద్దేశములకు సరిగా నాయన నిలబడే వారిగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.